హలో ఫ్రెండ్స్, ఇప్పుడు హోండా ఎలివేట్ పైన కూడా ప్రాపర్ బ్లాక్ ఎడిషన్ అయితే వచ్చేసింది. ఇంతకుముందు అపెక్స్ ఎడిషన్ అనేది ఉండే, కాకపోతే అది ఒక యాక్సెసరీస్ ప్యాకేజ్ లానే చూసాం మనము. ఇప్పుడు ప్రాపర్ బ్లాక్ ఎడిషన్ ఏదైతే బయట ట్రెండ్ నడుస్తుందో ఈ సెగ్మెంట్లో, సో హోండా వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు. ఆబ్వియస్లీ బయట ట్రెండ్ ఏది నడుస్తుంటే దాన్ని ట్రెండ్ సెట్ చేయాలంటే హోండా వాళ్ళు కూడా దిగాల్సిందే. హోండా నేను ఎక్స్పెక్ట్ చేయలేను ఇలాంటి బ్లాక్ ఎడిషన్ తీసుకొస్తుందని, బట్ ఫైనల్గా అయితే తీసుకొచ్చింది ఎలివేట్ పైనకి. ఇది ఫస్ట్ ఎడిషన్, హోండాకే కాదు ఎలివేట్కి కూడా ఫస్ట్ ఎడిషన్ ఇది. అండ్ ఇది హోండా ఎలివేట్ అనేది మనందరికీ తెలుసు, ఇది సిటీనే హోండా ఎలివేట్ అంటారు, ఎలివేట్నే సిటీ అంటారు. ఎందుకంటే అది ఒక సెడాన్, ఇది ఒక ఎస్యూవీ. మిగతా అన్ని ఇంజన్ సేమ్ ఫీచర్స్ అనేవి ఉంటాయి. 7th జనరేషన్ లేటెస్ట్ సిటీ ఏదైతే ఉందో అదే ఎలివేట్ అని ఎస్యూవీలో ఫామ్లో అంటాం మనము. సరే, ఈ బ్లాక్ ఎడిషన్ యొక్క ధర గురించి మాట్లాడితే ఓన్లీ టాప్ వేరియంట్ అయిన ZXలో మాత్రమే లాంచ్ అయింది. సో ఇందులో కూడా మళ్ళీ 2 రకాలు ఉన్నాయి బ్లాక్ ఎడిషన్స్లో చెప్తాను. అది దీంట్లో మాన్యువల్ తీసుకుంటే 18 లక్షల ఆన్ రోడ్ పడుతుంది ఎస్టిమేటెడ్గా. CVT తీసుకుంటే ఆటోమేటిక్లో 19.5 లక్షల ఎస్టిమేటెడ్ ఆన్ రోడ్ హైదరాబాద్ పడుతుంది. అంటే రెగ్యులర్ ZX టాప్ వేరియంట్తో కంపేర్ చేస్తే ఒక 75,000 రూపాయల ప్రైస్ అనేది పెరిగింది బ్లాక్ ఎడిషన్కి, కలర్కి, కాస్మెటిక్ చేంజెస్కి. వర్త్ అయితే ఉంటుంది, వీడియో ఎండ్ వరకు చూస్తే తెలుస్తుంది మీకే. అండ్ చెప్పాను కదా, 2 రకాలు ఉన్నాయి ఈ బ్లాక్ ఎడిషన్స్లో. ఒకటి రెగ్యులర్ బ్లాక్ ఎడిషన్, దాంట్లో మీకు 10,000 రూపాయలు ఎక్స్ట్రా పడుతుంది. ఇంకా సిగ్నేచర్ బ్లాక్ ఎడిషన్ ఉంటుంది. అదేంటంటే ఈ సైడ్లో మీకు సిల్వర్ ఎలిమెంట్స్ ఏవైతే ఎక్స్టీరియర్లో కనిపిస్తున్నాయో అవి కూడా కాకుండా ఇంకా బ్లాక్లో కావాలంటే దాన్ని సిగ్నేచర్ బ్లాక్ ఎడిషన్ అంటారు. దానికి ఒక 30,000 రూపాయలు మీరు ఎక్స్ట్రా అయితే స్పెండ్ చేయాలి. ఇవన్నీ డీలర్ వాళ్ళే చేసిస్తున్నారు, కాస్మెటిక్ చేంజెస్ అన్నీ కూడా. అండ్ కలర్ కూడా మీరు చూస్తే న్యూ క్రిస్టల్ పెరల్ బ్లాక్ కలర్ అనేది ఈ బ్లాక్ ఎడిషన్ పైన తీసుకొచ్చారు. నాకు తెలుసు లాస్ట్ వీడియోలో హోండా సిటీ అపెక్స్ ఎడిషన్ వీడియో చేసినప్పుడే దాంట్లో మీకు పక్కన ఈ బ్లాక్ ఎడిషన్ కన్నుపడిందని, అందుకే మళ్ళీ వెళ్ళి ఈ వాకర్ను కూడా తీసుకొచ్చాను. ఇంకా తీసుకొస్తూనే ఉంటాను ఇలాంటి ఎడిషన్ వీడియోస్ కానీ ఫస్ట్ రివ్యూస్ అన్నీ కూడా. మీరు చేయాల్సిందల్లా కొత్త వ్యూవర్స్ అని విజిట్ చేసిన మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆల్ పెట్టేసుకొని కంటిన్యూగా చూడండి. సరే, ఇంకా వీడియోలోకి వచ్చేసిన తర్వాత కీస్ అనేవి టాప్ మోడల్ లాంటి కీస్. ZX వేరియంట్ పైన ఎడిషన్ ఉంది కాబట్టి టాప్ మోడల్ కీస్ అన్ని ఫీచర్స్ వస్తాయి. లాక్, అన్లాక్, బూట్ ఓపెనింగ్ బటన్, వెహికల్ స్టార్ట్, బ్యాక్ సైడ్ హోండా లోగో. రెగ్యులర్ కీస్ మనం చూసేటివి టాప్ మోడల్ వచ్చేటి. ఇంకా కాస్మెటిక్ చేంజెస్ మనకు హ్యాండ్ఫుల్ ఆఫ్ కాస్మెటిక్ చేంజెస్ ఎక్స్టర్లో చూస్తాము. హ్యూజ్ బ్లాక్ ఫ్రంట్ గ్రిల్, అండ్ అందులో సగం క్లోజ్డ్గా ఉంది, సగం ఎయిర్ ఇంటెక్ రేడియేటర్ గాలి వెళ్ళడానికి పెట్టారు. అండ్ ఈ క్రోమ్ బార్ ఏదైతే ఉందో ఇది కూడా మీకు బ్లాక్ ఫినిష్లో కావాలి అంటే సిగ్నేచర్ బ్లాక్ ఎడిషన్కి వెళ్ళాలి. దానికి 30,000 రూపీస్ కాస్టింగ్ ఎక్కువ పడుతుంది. టాప్ మోడల్ వచ్చే LED ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ విత్ హై బీమ్ అండ్ ఇది లో బీమ్ అనేది చూడొచ్చు, ఫుల్ LEDs. ఇందులో DRLస్లోనే మనకు ఇండికేటర్స్ కూడా ఇంటిగ్రేట్ అయ్యి ఉంటాయి, అదే కన్వర్టెడ్గా ఉంటుంది. ఇది DRL, ఇవన్నీ చూడొచ్చు. బాడీ కలర్ బంపర్స్ అండ్ LED ఫాగ్ ల్యాంప్స్ కూడా టాప్ మోడల్ వచ్చే విధంగానే ఫీచర్స్ ఉన్నాయి. అండ్ బిలో గ్రిల్ కూడా మనకి ఎయిర్ ఇంటెక్ వర్క్ అవుతుంది. ఈ సిల్వర్ స్కిడ్ ప్లేట్స్ ఏదైతే ఉందో ఇది కూడా బ్లాక్ ఫినిష్లో కాబట్టి కంప్లీట్ బ్లాక్ కావాలి బ్లాక్ లవర్స్ అంటే సిగ్నేచర్ బ్లాక్ ఎడిషన్కి వెళ్ళండి. ఒక 30,000 రూపీస్ ఎక్స్ట్రా కాస్టింగ్ ఉంటుంది అంతే. అండ్ ఆటో వైపర్స్ ఉన్నాయి. ఈ కార్లో ADAS Level 2 కూడా వస్తుంది టాప్ మోడల్ కాబట్టి. అందులో లేన్ కీప్ అసిస్ట్, రోడ్ డిపాచర్ మిటిగేషన్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, లీడింగ్ వెహికల్ డిపాచర్, అడాప్టివ్ హై బీమ్ అసిస్ట్ లాంటి ADAS Level 2తో పాటు వస్తుంది. ఇంకా డైమెన్షన్స్ ఎడిషన్స్కి అవసరం లేదు, బట్ ఒకసారి ఫార్మాలిటీకి చెప్పేస్తాను. 4.3 మీటర్ లెంత్ అదే సేమ్, 1.65 మీటర్ హైట్ అండ్ 1.79 మీటర్ రేత్ అడ్డం ఉంటుంది. 2.65 మీటర్ సెగ్మెంట్లో ఉన్న సేమ్ అన్ని వీల్ బేస్ ఒకటేగా ఉంటాయి. అండ్ 220 గ్రౌండ్ క్లియరెన్స్ మాత్రం హైయెస్ట్ దీంట్లోనే ఉంది. అంటే ఈ సెగ్మెంట్ కాంపిటీషన్తో కంపేర్ చేసి ఇదే హైయెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ ఈ కార్లోనే ఉంది. ఇంకా వీల్ ఆర్చెస్ కామన్గా ఉంటాయి. మెయిన్ సైడ్ ప్రొఫైల్ నుంచి కాస్మెటిక్ చేంజెస్ ఏంటంటే 17 ఇంచెస్ వీల్సే, కానీ బ్లాక్ డాట్ ఫినిష్ చేశారు. సేమ్ డిజైనే బ్లాక్ పెయింటెడ్ చేశారు. ఇప్పుడు MRF 100 215 55 17 ఇంచెస్ ట్యూబ్లెస్ స్టైల్లో. ఫ్రంట్లో వెంటిలేటర్ డిస్క్ వస్తుంది. ఫ్రంట్ మ్యాక్ పర్సన్స్ సస్పెన్షన్ విత్ కాయిల్ స్ప్రింగ్స్ కామన్, సేమ్ సస్పెన్షన్ ఎడిషన్స్లో అదే మార్పులు లేవు. అండ్ కలర్ కూడా మీకు క్లియర్గా తెలిసిపోతుంది, రెగ్యులర్ బ్లాక్కి, ఈ బ్లాక్కి, పెరల్ క్రిస్టల్ బ్లాక్కి. ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ బాడీ కలర్ ORVMs, అలాగే ఫోల్డింగ్ కూడా ఉంది, బ్లింకర్స్ ఉన్నాయి. అండ్ లేన్ వాచ్ కెమెరా ఓన్లీ లెఫ్ట్లో మాత్రమే ఉంటుంది, అది హోండా వాళ్ళ స్పెషాలిటీ. అండ్ మనకు సిల్వర్ మోల్డింగ్స్ సైడ్స్లో స్కర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇది కూడా మనకు బ్లాక్ ఫినిష్లో కావాలంటే సిగ్నేచర్ బ్లాక్ వెళ్ళాలి. ఈ రూఫ్ రైల్స్ కూడా బ్లాక్లో కావాలంటే సిగ్నేచర్ బ్లాక్ వెళ్ళాలి, మిగతా అంతా బ్లాక్ అయిపోతుంది. అండ్ రిక్వెస్ట్ సెన్సర్స్తో పాటు మాన్యువల్కి ఒకటి ఆఫర్ చేస్తున్నారు. బాడీ కలర్, డోర్ హ్యాండిల్స్ అండ్ విండోస్ అంతా కూడా క్వైట్ కామన్. అండ్ వెనకాల డ్రమ్ బ్రేక్ వస్తుంది, వెంటిలేటెడ్ డిస్క్ కాబట్టి సరిపోతుంది మనకు. వెనకాల సస్పెన్షన్ వచ్చేసి ట్విస్ట్ బీమ్ సస్పెన్షన్, కాయిల్ స్ప్రింగ్స్ అండ్ ఎగ్జాస్ట్ మీరు రైట్ సైడ్లో అయితే చూడొచ్చు. అండర్ బాడీ నుంచి మీకు ఇలాగైతే ఉంటుంది ఎలివేట్. ఇంకొకసారి కంటిన్యూగా వెనకాల కూడా చూసేద్దాము. సో వెనకాల ప్రొఫైల్ కూడా చాలా బాగుంటుంది. లైట్స్ ఆన్ చేసి బ్లాక్ ఫినిష్లో అదిరిపోతుంది, LED లైట్స్. అండ్ కనెక్టెడ్ లైట్ బార్ ఉంటుంది, బట్ అందులో ఆఫ్ వర్క్ అవుతుంది. L షేప్ ఆఫ్ లైట్స్ అని కూడా LM స్ప్లిట్ డిజైన్గా. దీంట్లో మనకు మళ్ళీ టర్న్ ఇండికేటర్స్, రివర్స్ లైట్స్ అనేవి బల్బ్స్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ IVTech బ్రాండింగ్ అనేది ఇంజన్కి సంబంధించిన బ్యాచింగ్ అది. అండ్ రిఫ్లెక్టర్లు ఉన్నాయి. ఈ సిల్వర్ ఫినిష్ కూడా డిలీట్ అయిపోవాలి అంటే మీకు సిగ్నేచర్ బ్లాక్ వెళ్ళండి. ఇది రెగ్యులర్ బ్లాక్ ఎడిషన్ మాత్రమే. సిగ్నేచర్ బ్లాక్ వీడియో కావాలా కామెంట్ చేయండి ఎస్ అని. అండ్ రివర్స్ కెమెరా ఉంది LED లైట్స్తో పాటు.
ఫీచర్స్ అన్నీ వచ్చేసి టాప్ మోడల్ కాబట్టి డిఫాగర్, వైపర్, వాషర్లో ఇంటిగ్రేటెడ్ స్టాప్ ల్యాంప్లోనే మనకు చూడొచ్చు. స్పాయిలర్లోనే వాషర్, ఇంటిగ్రేటెడ్ స్టాప్ ల్యాంప్ ఉంది. పైన షార్క్ ఫిన్ యాంటీనా కామన్గా ఉంటుంది. ఇంకా బూట్ స్పేస్ వచ్చేసి టెయిల్ గేట్ అనేది మాన్యువల్గా మ్యాగ్నెటిక్ బటన్ ద్వారా ఓపెన్ చేసుకోవచ్చు, కీస్ ద్వారా కూడా అన్లాక్ అవుతుంది. సో కంపెనీ వాడు చెప్తున్న బూట్ స్పేస్ వచ్చేసి 458 లీటర్స్, 458 లీటర్లు చెప్తున్నారు. బిగ్ ఇనఫ్ ఇది కూడా సెగ్మెంట్లో. 3 బిగ్ సైజ్ సూట్ కేసులు, 4 స్మాల్ సైజ్ సూట్ కేసులు, ఎక్స్ట్రా లగేజెస్, లేడీస్ హ్యాండ్ బ్యాగ్ ఈజీగా ఫిట్ చేసుకోవచ్చు మనము. అండ్ హెలోజిన్ బూట్ ల్యాంప్ ఒకటి ఉంది. 2 సైడ్లు కూడా హుక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, హుక్స్ ఉన్నాయి. అండ్ 60-40 స్ప్లిట్ సీస్ కావాలంటే మీరు బూట్ స్పేస్ పెంచుకోవాలనుకుంటే ఫోల్డ్ చేసుకోవచ్చు. పార్సెల్ ట్రే కూడా వస్తుంది, టాప్ మోడల్ కాబట్టి వార్నింగ్ ట్రయాంగులర్ ఉంది. దీని కింద మనకు 2 లైన్ జాక్ కూడా ప్లేస్ చేస్తున్నారు. అది కూడా స్పేర్ వీల్ స్టెప్నీలోనే, అది స్టీల్ వీల్గా వస్తుంది. దాంట్లోనే నీట్గా ఇంటిగ్రేట్ చేశారు, నాయిస్ రాకుండా మనకు థర్మాకోల్ తోటి. పైన మనకి ఇన్స్టాలేషన్ అంతా చూడొచ్చు. ఒకటి హ్యాండిల్ ఇస్తున్నారు క్లోజ్ చేసుకోవడానికి. ఇది ఓవరాల్గా క్లోజ్ చేసేద్దాము బూట్ అనేది ఎలివేట్కి సంబంధించి. అండ్ లెఫ్ట్ సైడ్లో ఫ్యూయల్ లీడ్ వస్తుంది. 40 లీటర్స్ కెపాసిటీ పెట్రోల్ ట్యాంక్ మాత్రమే. సో సిటీలో ఏవైతే కెపాసిటీస్ ఉన్నాయి, ఫీచర్స్ ఉన్నాయో సేమ్ ఎలివేట్లో కూడా తీసుకుంటారు. కమింగ్ టు కాంపిటీషన్ చూస్తే మనకు తెలిసిన కాంపిటీషన్ ఈ సెగ్మెంట్లో లైక్ క్రీటా, సెల్టాస్, టైగాన్, కోషాక్, గ్రాండ్ విటర్, ఆస్టర్ ఇవన్నీ రెగ్యులర్గా తెలుసు. బట్ దీంట్లో ఎడిషన్స్కి ఇది కాంపిటీషన్. ఇప్పుడు బ్లాక్ ఎడిషన్ కదా, క్రీటాలో నైట్ ఎడిషన్ ఉంది, సెల్టాస్లో ఎక్సలెంట్ ఎడిషన్ ఉంది, కోషాక్లో మాంటికార్లో ఎడిషన్ ఉంది, గ్రాండ్ విటారాలో కూడా బ్లాక్ ఎడిషన్ ఏదో వచ్చింది ఆ మధ్యలో, అంతగా సక్సెస్ అవ్వలేదు. అండ్ ఆస్టర్లో బ్లాక్ స్ట్రోమ్ ఎడిషన్, వైట్ స్ట్రోమ్ ఎడిషన్, స్నో ఎడిషన్స్ అని ఉన్నాయి. సో ఇలా ఈ సెగ్మెంట్లో ఎవరైతే కంటిన్యూ ట్రెండ్ని ఎడిషన్స్ ఫాలో అవుతున్నారో హోండా వాళ్ళు ఎందుకు వదులుకోవాలి, మేము కూడా ట్రెండ్ని సెట్ చేస్తామని ఎడిషన్ని లాంచ్ చేశారు. అండ్ ఇంటీరియర్కి వెళ్ళిపోదాం. ఇంకా ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ ఎలివేట్ బ్లాక్ ఎడిషన్ చూడగానే కంప్లీట్ బ్లాక్ థీమ్ ఆఫ్ ఇంటీరియర్. మనం రెగ్యులర్ ఎలివేట్తో చూస్తే బ్రౌన్ ఉంటుంది కదా ఇంటీరియర్, గుర్తుందా? సో ఇందులో కంప్లీట్ బ్లాక్ థీమ్ అనేది చేశారు. డెఫినెట్లీ వర్తుంటుంది ఇంత ఎక్స్టీరియర్ ఇంటీరియర్ కాస్మెటిక్ చేంజెస్తో ఈ ప్రైస్ అనేది. అండ్ హ్యూజ్ గ్లాస్ ఏరియా ఉంటుంది ఎయిరీ ఫీలింగ్ కోసం. సాఫ్ట్ టచ్ మెటీరియల్స్ కూడా బ్లాక్ ఫినిష్ చేశారు, బ్రౌన్ డిలీట్ చేసి. సిల్వర్ డోర్ హ్యాండిల్ ఉంది. ట్విటర్స్ అండ్ స్పీకర్స్ కలిపి టోటల్ ఇందులో 6 వస్తాయి మనకు ఈ కార్లో సంబంధించి. అండ్ సాఫ్ట్ మెటీరియల్ డోర్ ప్యాడ్స్లో పవర్ విండోస్ ఫీచర్స్ ఉన్నాయి, బాటిల్ హోల్డర్స్ ఉన్నాయి డోర్ పాకెట్స్లో. అండ్ సీట్ కవర్స్ కూడా మనకు బ్లాక్ లెదర్ అబాలిస్ట్ చూడొచ్చు. సేమ్ క్వాలిటీ ఏదైతే మనకు నాపా లెదర్ అయితే మనకు బ్రౌన్ ఫినిష్లో వస్తుందో అదే బ్లాక్లో కన్వర్ట్ చేశారు. కంఫర్ట్ వైజెస్ కూడా సేమ్ కంఫర్టే, ఏం మారలేదు. అండ్ అయితే సపోర్ట్, నీ రూమ్ ప్లెంటీ ఉన్నాయి. స్కూప్ డౌన్ మ్యాగజైన్ హోల్డర్స్ ఉన్నాయి ఈ కార్లో. అన్ఫార్చునేట్లీ హెడ్ రూమ్ కూడా చాలా బాగుంటుంది 6 ఫీట్ వాళ్ళకి. అండ్ ఫోల్డబుల్ హోల్డర్స్, కాకపోతే బ్లాక్ రూఫ్ లైనింగ్ రాలేదు. సో మరీ ఎక్కువ డార్కీష్గా చేయకుండా 3 కూడా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఉన్నాయి. సెంటర్ ఆర్మ్ రెస్ట్లో కప్ హోల్డర్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. 3 పాయింట్ సీట్ బెల్ట్స్ ఉన్నాయి. ఐసోఫిక్ చైల్డ్ మౌంట్స్ ఉన్నాయి. 3 ప్యాసింజర్స్ కంఫర్టబుల్గా లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళొచ్చు ఈ కార్లో, ఏ డౌట్ లేదు. పెట్రోల్ కార్. అండ్ వెనకాల ఏసీ వెంట్స్ ఉన్నాయి ప్యాసింజర్కి కంఫర్ట్గా. ఒక 12 వోల్ట్ సాకెట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. డాష్ బోర్డ్ కూడా కంప్లీట్ బ్లాక్ థీమ్ ఆఫ్ డాష్ బోర్డ్ చేశారు. బ్రౌన్ అంతా కూడా డిలీట్ చేసేసారు ఇప్పుడు రెగ్యులర్తో కంపేర్ చేస్తే. అండ్ సేఫ్టీలో కూడా 6 ఎయిర్ బ్యాగ్స్ యాజ్ స్టాండర్డ్ చేసేసారు. అన్ని కంపెనీస్ ఎలాగైతే సేఫ్టీ నామ్స్ని యూజ్ చేస్తున్నారో ఇది కూడా అంతే. అండ్ డీసెంట్ ఎలక్ట్రిక్ సన్ రూఫ్ ఆబ్వియస్లీ వస్తుంది టాప్ మోడల్లో కాబట్టి మనకు ఎలక్ట్రిక్ సన్ రూఫ్ అనేది డీసెంట్ సైజ్లో ఉంటుంది. ఇది ఓవరాల్గా వెనకాల నుంచి చూస్తే. ఇంకొకసారి మనం ప్యాసింజర్ ఫ్రంట్ సైడ్ నుంచి చూద్దాం. ప్యాసింజర్ ఫ్రంట్ డోర్స్ 2 సైడ్లు ఉన్నాయి. సో బ్లాక్ థీమ్ డాష్, బ్లాక్ సీట్ కవర్స్ ఉన్నాయి. అండ్ డాష్లో చేంజ్ ఏంటంటే ఈ గ్లాసీ బ్లాక్ ఫినిష్ అని చూడొచ్చు, సిల్వర్ అంతా డిలీట్ అయ్యి. గ్లోబాక్స్ డీసెంట్ స్టోరేజ్ స్పేస్ డాక్యుమెంటేషన్ పెట్టుకోవడానికి సరిపోతుంది. మిగతా అన్ని డోర్స్ వైజ్గా అంతా సేమ్ డిజైన్స్ బ్లాక్లో ఉంటాయి. కమింగ్ టు సేఫ్టీ ఫీచర్స్ మాడితే టాప్ మోడల్ వచ్చేవి 6 ఎయిర్ బ్యాగ్ స్టాండర్డ్, ABS, బ్రేక్ అసిస్ట్, సెంట్రల్ లాకింగ్, చైల్డ్ సేఫ్టీ లాక్, యాంటీ థీఫ్ అలారం, EBD, సీట్ బెల్ట్ వార్నింగ్, డోర్ హజార్డ్ వార్నింగ్, ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, యాంటీ థీఫ్ డివైజెస్, స్పీడ్ అలర్ట్, స్పీడ్ సెన్సింగ్, ఆటో డోర్ లాక్, ఐసోఫిక్ చైల్డ్ మౌంట్, డ్రైవర్ అండ్ ప్యాసింజర్ ప్రీ టెన్షన్ ఫోర్స్ లిమిటెడ్, ఫ్రంట్ సీట్ బెల్ట్స్ ఉన్నాయి, ఇంపాక్ట్ సెన్సింగ్, ఆటో డోర్ లాక్, ఇంజన్ ఇంబాజర్ లాంటి సేఫ్టీ ఫీచర్స్ అన్ని స్టాండర్డ్ అయితే ఉంటాయి. ఇక్కడ డ్రైవర్ సైడ్ డోర్స్ నుంచి ఫీచర్స్ వైజ్గా చూస్తే 4 పవర్ విండో స్విచ్లు, డ్రైవర్ కోట్ ఆటో స్విచ్ ఇస్తున్నారు. చైల్డ్ లాక్ ఉంది, లాక్ అండ్ అన్లాక్ స్విచ్ ఉంది, ఎలక్ట్రిక్ అడ్జస్ట్ ఓవర్వేమ్స్ అండ్ ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ఓవర్వేమ్స్ కంట్రోల్స్ ఇక్కడే ఉన్నాయి మనకు. అండ్ ఇవన్నీ కంట్రోల్స్. అట్లా మళ్ళీ డ్రైవర్ సీట్ కూడా మాన్యువల్గా హైట్ అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు, లైక్ హోండా సిటీలోని టాప్ వేరియంట్లో ఈ ఆప్షన్ కూడా ఉంది మనకు. 2 పెడల్స్ అంటే ఇది CVT ఆటోమేటిక్ కారు, ట్రాక్షన్ కంట్రోల్ బటన్ రైట్ సైడ్ ఉంది, మిగతావన్నీ కూడా డమ్మీ బటన్స్గా చూడవచ్చు. అండ్ ఇంకోటి పుష్ బటన్ స్టార్ట్ ఇక్కడ వస్తుంది హోండా కార్స్లో, లైక్ రెడ్ థీమ్తో మనకు వెల్కమింగ్ అని చెప్తుంది. లేన్ వాచ్ కెమెరా బటన్ ఇక్కడ ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో మీకు చూపించాలి కదా. లేన్ వాచ్ అంటే మనకు సర్టెన్ స్పీడ్ లిమిట్స్లో కూడా కెమెరా వర్క్ అవుతుంది అది, అండ్ ఇన్ ద టర్న్ ఇండికేటర్గా కూడా వర్క్ అవుతుంది లెఫ్ట్ సైడ్లో క్లియర్గా. ఫస్ట్ లుక్ డాష్ చూడండి ఒకసారి. మనం వెహికల్ని స్టార్ట్ చేసేద్దాం. ఇంకా
మిగతా టెక్ ఫీచర్స్ కీ ఫీచర్స్ చూపిస్తాను. సో వెహికల్ స్టార్ట్ చేయగానే ఫుల్ స్వైప్ ఆన్ ఆఫర్ విత్ ఇండికేషన్స్తో పాటు క్లస్టర్లో చూడొచ్చు. కంటిన్యూ సేమ్ స్క్రీన్ సేమ్ టెక్ ఫీచర్స్ అన్నీ కూడా మనకు రెగ్యులర్ టాప్ మోడల్ వచ్చి ZX ఫీచర్సే. ఇందులో కూడా 10.25 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ వస్తుంది విత్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే వస్తుంది. దీంట్లో మీరు మిడ్ వేరియంట్ బేస్ వేరియంట్ తీసుకుంటే 8 ఇంచ్ టచ్ స్క్రీన్ వస్తుంది. దీంట్లో టాప్ మోడల్ కాబట్టి 10.25 ఇంచ్ వచ్చేస్తుంది. 4 స్పీకర్లు, 2 ట్విట్టర్లు, బ్లూటూత్ రేడియో, గూగుల్ అలెక్సా కనెక్టివిటీ, స్మార్ట్ వాచ్ యాప్ కనెక్టివిటీ, రిమోట్ వెహికల్ స్టార్ట్ లాంటివి ఉన్నాయి. ఇవన్నీ జనరల్ సెట్టింగ్స్ అనేవి చూడొచ్చు. వెహికల్కి సంబంధించిన సెట్టింగ్స్ లైక్ లైట్స్, డోర్స్, క్లాక్ సెట్టింగ్స్, ఇంకా చాలా సెట్టింగ్స్ ఇవన్నీ మీరు మళ్ళీ కస్టమైజ్ చేసుకోవచ్చు ఇవన్నీ మీరు పర్చేస్ చేసిన తర్వాత. అండ్ మెయిన్ అయితే ఇంతే. అండ్ ఇంకోటి ఒకసారి మీ కెమెరా క్వాలిటీ ఏదైతే మనకు లేన్ వాచ్ కెమెరా అనేది ఉంటుందో సో దానికి సంబంధించి లెఫ్ట్ సైడ్ కెమెరా క్వాలిటీ ఇలా ఉంటుంది. ప్రస్తుతం దాని మీద స్క్రీన్ గార్డ్ ఉంది, స్క్రీన్ మీద కాబట్టి అలా కనిపిస్తుంది. తీసేస్తే బాగుంటుంది ఇంకా క్వాలిటీ. మిగతా కొన్ని మాన్యువల్ స్విచెస్ కంట్రోల్స్ అనేవి కంటిన్యూ చేయవచ్చు. ఇంకా కంటిన్యూలీ మనకు క్లస్టర్ డ్రైవర్ క్లస్టర్ అనేది సెమీ డిజిటల్ 7 ఇంచ్ డిజిటల్ క్లస్టర్ వస్తుంది. లెఫ్ట్ సైడ్లో కనిపించేదంతా డిజిటల్, రైట్ సైడ్లో అనేది అనలాగ్. డిజిటల్లో మనకు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రౌజ్ చేసుకోవచ్చు. సెంటర్లో కూడా మళ్ళీ స్పీడో ట్యాకో లాంటివి ఉంటాయి లైక్ ఫ్యూయల్ మీటర్, ADASకి సంబంధించి లైక్ సేఫ్టీ నార్మ్స్, మిటిగేషన్, రోడ్ మిటిగేషన్స్ అండ్ క్రూజ్ కంట్రోల్స్ అండ్ ఇవన్నీ చూడొచ్చు. అండ్ ఇవి కాకుండా సెట్టింగ్స్ ఉన్నాయి. సెట్టింగ్స్లో మళ్ళీ మనకు క్లాక్ సెట్టింగ్, డ్రైవర్ సెట్టింగ్, మీటర్స్, డిఫాల్ట్ సెట్టింగ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ దీంతో పాటు మళ్ళీ కిందికి వచ్చేస్తే మనకు కస్టమైజ్ డిస్ప్లే ఆప్షన్స్ ఉన్నాయి. కస్టమైజ్ డిస్ప్లేలో ఇవన్నీ మీరు ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేసుకోవచ్చు మీరు మళ్ళీ మాన్యువల్గా. అండ్ ఇవి కాకుండా మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, వెహికల్ ఇన్ఫర్మేషన్. ఒకసారి స్టార్టింగ్ నుంచి చూస్తే మనకు టాకో కానీ, స్పీడ్ అలర్ట్స్ కానీ, జీ మీటర్ కానీ ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ బ్రౌజ్ చేసుకోవచ్చు. టైం అయిపోతుంది. అండ్ మాల్ ఫంక్షన్ ఇండికేషన్, పుష్ బటన్ స్టార్ట్ రైట్లో రెడ్ కలర్ లైట్తో వస్తుంది, నేను చూపెట్టాను. ఇంకా సెంటర్ కన్సోల్ డాష్లో సేమ్ AC రీజన్ హాజలైట్ స్విచ్ అనేది ఉంది. అండ్ ఇక్కడ ఒక స్విచ్ టైప్ ఉంది కదా, దీన్ని బ్రైట్నెస్ అడ్జస్ట్ అంటే క్లస్టర్లో మనకు బ్రైట్నెస్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు డే అండ్ నైట్కి తగ్గట్టుగా మాన్యువల్గా. ఇది ఎప్పటి నుంచో హోండా కార్స్లోనే సింగిల్ జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వస్తుంది విత్ AQI అంటే ఎయిర్ క్వాలిటీ ఇన్ఫర్మేషన్ కూడా చూపిస్తుంది. కొన్ని మాన్యువల్ స్విచెస్ ఉన్నాయి క్లైమేట్ కంట్రోల్కి. వైర్లెస్ ఛార్జర్ టాప్ మోడల్ కాబట్టి వచ్చేస్తుంది. 12 వాట్ సాకెట్ ఉంది. USB ఛార్జింగ్ అండ్ USB కనెక్టెడ్ ఫీచర్స్ ఇక్కడ ఉన్నాయి. కప్ హోల్డర్స్ ఉన్నాయి. అండ్ స్టైలిష్ ఆటోమేటిక్ గేర్ లివర్ CVTది, గేర్ ఇండికేషన్స్తో పాటు మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ ఒకటి వస్తుంది. అండ్ సెంటర్ ఆర్మ్రెస్ట్, స్టోరేజ్ స్పేస్ అండ్ బ్లాక్ సెంటర్ ఆర్మ్రెస్ట్ కూడా చేశారు. అండ్ బ్లాక్ స్టీరింగ్ వీల్ అనేది చూడొచ్చు. దీంట్లో కూడా బ్లాక్ ఎడిషన్లో 4 స్పోక్ స్టీరింగ్ వీల్ లెదర్ ఫినిష్లో వస్తుంది. రైట్ సైడ్ మనకు క్రూజ్ కంట్రోల్, ADAS కంట్రోల్స్ ఉంటే లెఫ్ట్ సైడ్ కంట్రోల్స్ స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో, మీడియా అండ్ క్లస్టర్ బ్రౌజింగ్ కంట్రోల్స్ అనేవి ఉన్నాయి దీంట్లోనే. స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది. టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ రెండు ఉన్నాయి. అండ్ మాన్యువల్గా చేసుకోవాలి. ఫస్ట్ అన్లాక్ చేసి టిల్ట్ అండ్ ఇది టెలిస్కోపిక్, హైట్ ఇంకా రీచ్ రెండు కూడా చేసుకోవచ్చు. కంఫర్ట్లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు హోండా వాళ్ళు. ప్యాడల్ షిఫ్టర్స్ ఉంటాయి. వైపర్ కంట్రోల్స్ లివర్స్ ఇది, ఆటో హెడ్ ల్యాంప్ లివర్స్ రైట్లో ఉంటుంది. ఆటో డిమ్మింగ్ ఐఆర్ విగడం కూడా వచ్చేస్తుంది. సన్ రూఫ్ కంట్రోల్, డోర్ లైట్స్ కంట్రోల్స్ ఉన్నాయి. సో సన్ రూఫ్ వచ్చేసి ఈ కార్లో మనకు డీసెంట్ సైజ్ సన్ రూఫ్ సరిపోతుంది. మన ఇండియన్ రోడ్స్కి మెయింటెనెన్స్ కూడా తక్కువగా ఉంటుంది పానరామిక్ కంటే కూడాను. సో డీసెంట్ ఇనఫ్ ఈ సైజ్ సన్ రూఫ్ అనేది. మాన్యువల్గా మూన్ రూఫ్ క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ LED డోర్ లైట్స్, రీడింగ్ ల్యాంప్స్ ఉన్నాయి విత్ ప్యాసింజర్ సైడ్ వ్యానిటరీ మిర్రర్ లైట్తో ఉంటే, డ్రైవర్ సైడ్ మాత్రం ఓన్లీ వ్యానిటరీ మిర్రర్ వితౌట్ లైట్ అనేది ఉంది. మల్టిపుల్ కర్టన్ ఎయిర్ బ్యాగ్స్ అండ్ మిగతావన్నీ ఉన్నాయి. బట్ డెఫినెట్లీ వర్త్ అయితే ఉంటుంది. ఎందుకంటే నేనేమనుకున్న బ్లాక్ ఎడిషన్ అంటే ఈ 75,000 రూపీస్కి ఓన్లీ ఎక్స్టీరియర్ పెయింట్స్కి మాత్రమే చేంజ్ చేస్తారు అనుకున్నాం. బట్ ఇంటీరియర్ కూడా చేంజ్ చేస్తారు కంప్లీట్ బ్లాక్ థీమ్ కాబట్టి డెఫినెట్లీ వర్త్ ఉంటుంది. ఎందుకంటే మనం బయట చేయించుకున్న తర్వాత రెగ్యులర్ తీసుకొని ఈ ఫినిషింగ్ అయితే రాదు అండ్ వారంటీ కూడా పోతుంది. అండ్ బ్లాక్ ఫినిష్ ఇస్ అ బ్లాక్ ఫినిష్. సరే ఒకసారి మనం ఇంజన్ గురించి కూడా మాట్లాడేద్దాము. సో సేమ్ ఇంజన్, ఓన్లీ కాస్మెటిక్ చేంజెస్ బ్లాక్ ఎడిషన్లో. ఇంజన్ అంతా సేమే. హుడ్ క్వాలిటీ కూడా బాగుంటుంది. ఇన్సులేషన్ కూడా ఉంది. సో ఈలో ఏంటంటే మనకు iVTEC 1.5 లీటర్ న్యాచురల్ యాస్పిరేట్ పెట్రోలే వస్తుంది. 1498 cc డిస్ప్లేస్మెంట్ అంటాము. పెట్రోల్ ఇన్లైన్ 4 సిలిండర్లు ఉంటాయి. ఒక్క సిలిండర్కి 4 వాల్వ్స్ చొప్పున 16 వాల్వ్స్ ఉంటాయి టోటల్గా చూసుకుంటే. ఈ ఇంజన్ అనేది 119 bhp పవర్ తీస్తుంది, అంటే 120 ఆల్మోస్ట్. అండ్ 145 Nm టార్క్ తీస్తుంది. గుడ్ ఇనఫ్. 7 స్పీడ్ CVT ఆటోమేటిక్ ఆర్ 6 స్పీడ్ మాన్యువల్ ఏదైనా చూస్ చేసుకోవచ్చు. రెండు కూడా ఫ్రంట్ వీల్ డ్రైవే. మైలేజ్ 17 అంటారు, రియల్ వరల్డ్లో 15-16 వరకు ఇస్తుంది. BS6 phase 2 ఇంజన్స్ ఇవన్నీ ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్తో వస్తాయి. టాప్ స్పీడ్ 160 వరకు ఈజీగా క్రూజ్ చేస్తుంది. ఇన్సులేషన్ కూడా ఉంది హుడ్ లోపల. ఇది ఓవరాల్గా ఇంజన్కి సంబంధించి రెగ్యులర్గా వచ్చే స్పెక్స్ అనేవి. సో చాలామంది వీడియో ఎండింగ్లో ఒక చిన్న EMI ఇన్ఫర్మేషన్ కూడా ఏమని అడుగుతున్నారు ఈ మధ్య, కాబట్టి వాళ్ళ కోసం ఈ టిప్ అనేది. ఒకవేళ మీరు మాన్యువల్ తీసుకుంటే ఇదే బ్లాక్ ఎడిషన్ 18 లక్షలు ఆన్ రోడ్ పడితే కనుక మీరు 1.75 lakhs డౌన్ పేమెంట్ కడితే కనుక
4 years లోన్ అమౌంట్ పెట్టుకొని 9.8% యావరేజ్ ఇంట్రెస్ట్ రేట్ వేసుకున్నా కూడా ఈఎంఐ అనేది ఎవ్రీ మంత్ 40,000 యావరేజ్గా వస్తుంది. అంటే ఇట్ డిపెండ్స్, మళ్ళీ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ పర్సన్కి మారుతూ ఉంటుంది. మీ ఇన్కమ్ బట్టి, మీ డౌన్ పేమెంట్ బట్టి మారుతూ ఉంటుంది ఈఎంఐ అనేది. జస్ట్ యావరేజ్ మాత్రమే. సో ఎలివేట్ బ్లాక్ ఎడిషన్కి ఇంత మించి ఎక్కువగా చెప్తే వీడియో ల్యాగ్ అయిపోతుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ ఒకవేళ మీకు సిగ్నేచర్ బ్లాక్ కంప్లీట్గా కావాలా, అట్లీస్ట్ నేను ట్రై చేస్తాను, లేదంటే ఒక షార్ట్ వీడియోనే చేస్తాను. సిగ్నేచర్ బ్లాక్ ఎస్ అని ఒక కమెంట్ చేయండి చాలు. సో 2025 బ్లాక్ ఎడిషన్ యొక్క ఎలివేట్ రివ్యూ ఇది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టేస్తారు మీరు. అండ్ ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ ఉంది కదా, డౌట్స్ ఉంటే మీరు అక్కడ రండి, ఫాలో కొట్టండి, మెసేజ్ చేయండి, మనం డిస్కషన్ చేసుకునే అవకాశం ఉంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అని యాడ్ చేసాను ఇన్స్టాగ్రామ్వి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. ఐ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై టేక్ కేర్, మాస్క్ వేసుకొని శానిటైజర్ విషయం, సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయండి, రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వెయిట్ చేయాలి. సైనింగ్ ఆఫ్. నేను మీ బైకర్స్ బాస్ అని. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.